నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇక విశాఖలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో అందిస్తారు. జార్జ్. చిట్టుబాబు. ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 1421 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అల్లూరు ఏదైతే ఉందో అల్లూరు ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో అరకు, పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం చాలా అధికంగానే ఉంటుంది. ఆ ప్రాంతాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ సంబంధించినటువంటి ఈవీఎంలు తరలించేందుకు హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్కడ ఉన్నటువంటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా సిబ్బందిని కూడా తరలించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ప్రతి మండల కేంద్రాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. 4 గంటల సమయం ముగిసిన తర్వాత తక్షణమే ఆ ఈవీఎంలతో పాటు సిబ్బంది అదేవిధంగా ఆ సామగ్రిని పూర్తిగా తరలించేందుకు పాడేరు డిగ్రీ కళాశాలలో ఒక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు. 4 గంటల వరకు మాత్రమే అక్కడ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అక్కడ 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే మోహరించి ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవవుతున్నాయో ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం అనేది చాలా అధికంగానే ఉంటుంది. గత ఎన్నికల్లో జరిగినటువంటి అనువాల దృష్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో మోహరించారు. ఇక చాలా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆ మారుమూల ప్రాంతాలు ఈవీఎంలు తరలించేందుకు హెలికాప్టర్లు పూర్తిగా వాడేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా యొక్క ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అక్కడ ప్రజలకి నమ్మకం కలిగించడమే కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలో ప్రతిరోజు కూడా సాయంత్రం వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలోనే అందుకు తగ్గట్టు విధంగా ఏర్పాట్లు కూడా అధికారులు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు 6 కేంద్రాలు ఉన్నాయి. 6 కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులు కూడా పూర్తి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తరుణంలోనే హెలికాప్టర్లు కూడా రంగంలోకి దించి ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లు అదేవిధంగా సామగ్రిని తరలించేందుకు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. ఇక ఏజెన్సీల్లో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు పోలీసుల 3 అంచెల భద్రత పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది. గత ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో మావోయిస్టుల ప్రభావం అనేది చాలా అధికంగానే ఉంటుంది. ఇప్పటికే మావోయిస్టులకి అణిచివేసేందుకు మావోయిస్టులను జల్లెడ పెట్టేందుకు గడిచినటువంటి 2 నెలలుగా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది మావోయిస్టులు ఇప్పుడే జనజీవన స్రవంతులకు కలిసిపోయే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. థ్యాంక్ యూ చిట్టిబాబు ఫర్ ద అప్డేట్.